వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ ₹499 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ పై నిరసనలు యునెస్కో నుంచి ఏ ప్రభుత్వం వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది? ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ పై నిరసనలు యునెస్కో నుంచి ఏ ప్రభుత్వం వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది అంటే నికరాగ్లా అనే దేశం ఈ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ పై నిరసనలు తెలియజేస్తూ యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరి దేనికోసం నిరసనలు చేసి యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది అంటే ఎవ్రీ ఇయర్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ లో భాగంగా గిల్లర్ మెకానో పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గిల్లర్ మెకానో పురస్కారంలో భాగంగా ఈ నికరాగ్లా దేశానికి చెందిన ఒక సంస్థకి పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ 2025 ఇయర్కి గాను ఈ నికరాగ్లా దేశానికి చెందిన సంస్థకి ఈ అవార్డు ఇచ్చినప్పటికీ మరి ఈ దేశం అనేది ఎందుకు యునెస్కో నుంచి వైదొలిగింది అనంటే ఈ సంస్థ ఏ దేశం అయితే ఈ అవార్డు ఇచ్చిందో, ఈ పురస్కారం ఇచ్చిందో ఆ సంస్థ అనేది పరారీలో ఉన్న సంస్థ అని, ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు చేసే సంస్థ అని, మరి అలాంటి సంస్థకి మీరు ఏ విధంగా పురస్కారం ఇస్తారు అన్న ఉద్దేశంతో ఈ నికరాగ్లా దేశం యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. నికరాగ్లా దేశంలో తొలి ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్కును ఎక్కడ శంకుస్థాపన చేశారు? దేశంలో తొలి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం అనేది ఏఐ ఆధారిత దేశంగా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారపైనే ప్రపంచం పనిచేస్తుంది, ఆధారపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్కును ఎక్కడ శంకుస్థాపన చేశారు అంటే ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్లో మరి ఎవరు శంకుస్థాపన చేశారు అంటే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ దీనిని శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడ? ఛత్తీస్గఢ్లో. మళ్ళీ తొలి ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ముంబైకి చెందిన క్రియేటివ్ ఏసియా లిమిటెడ్ మధ్య ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ కోసం అవగాహన ఒప్పందం ఎప్పుడు జరిగింది? మరి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ప్రారంభించనున్నారు. మరి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ కోసం ఈ ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అంటే ఒక కథనాలకి సంబంధించి వాటిని టెలివిజన్, వెబ్, ఆటలు, మ్యూజిక్లో అనుసంధానం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కథనాలకు సంబంధించి టెలివిజన్స్, వెబ్, ఆటలు, మ్యూజిక్స్లో అనుసంధానం చేయడం కోసం ఈ ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కుదుర్చుకోవడం జరిగింది. మరి ఎప్పుడు ప్రారంభించారు, మరి ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది అంటే మే 2025 దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. 4th
మొక్కల్లో ఆకృతిని మార్చుకొని ప్రోటీన్ని ఏ శాస్త్రవేత్తలు రూపొందించుకున్నారు? అంటే మొక్కలు తమకు కావాల్సిన ప్రోటీన్ తీసుకునేటప్పుడు తమ ఆకృతిని తమకు తమే రీఅరేంజ్ చేసుకునే ఉద్దేశంతో, చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రోటీన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. మొక్కలు తమకు తామే ఆకృతిని రీఅరేంజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రోటీన్ని రూపొందించడం జరిగింది. మరి ఏ శాస్త్రవేత్తలు అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సిసిఎంబి అనే సంస్థ రూపొందించడం జరిగింది. మరి సిసిఎంబి అనే సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అనే సంస్థ రూపొందించడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మొక్కల ఆకృతిని రూపొందించడంపై ఏర్పాటు చేసింది. తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో ప్రాచీన ఇనుప పరిశ్రమకు ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే సిద్దిపేట్ జిల్లా జగదేవ్పూర్ మండలం కొలిమిగడ్డ అనే ప్రదేశంలో ఈ ప్రాచీన ఇనుప పరిశ్రమకి సంబంధించిన ఆధారాలు బయటపడడం జరిగింది. సిద్దిపేట్ జిల్లా జగదేవ్పూర్ మండలం కొలిమిగడ్డ ప్రదేశంలో బయటపడ్డాయి. మరి ఏ శతాబ్దానికి చెందిన ఇనుప పరిశ్రమలు బయటపడ్డాయి అంటే 17వ శతాబ్దానికి చెందిన ఇనుప రాళ్ళు బయటపడడం జరిగింది. మరి ఏవేవి బయటపడ్డాయి అంటే ఇనుప రాళ్ళు, మమ దేవతా విగ్రహం మరియు వీరభద్రుడి విగ్రహం 17వ శతాబ్దానికి చెందిన ఈ ఇనపరాళ్ళు మమ దేవతా విగ్రహం, వీరభద్రుడి విగ్రహం బయటపడడం జరిగింది. తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో భాగంగా బయటపడడం జరిగింది. ఏ మండలంలో? జగదేవ్పూర్ మండలంలో. ఏ ప్రదేశంలో? కొలిమిగడ్డ ప్రదేశంలో బయటపడడం జరిగింది. 6. జగన్నాథుని కొత్త రూపం ప్రక్రియలపై పూర్వ నవ కళేబర పరంపరలో పవిత్ర దారుని విగ్రహం తయారీకి వాడారని ఆరోపణ నేపథ్యంలో వివాదం ఏ రాష్ట్రంలో చెలరేగింది? జగన్నాథుడి కొత్త రూప ప్రక్రియలో ఏ రాష్ట్రంలో చెలరేగింది అంటే పశ్చిమ బెంగాల్లోని దిగా ప్రాంతంలో వివాదం అనేది చెలరేగడం జరిగింది. జగన్నాథుడి కొత్త విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు దానిలో అతి పవిత్రమైన నవకళేబర పరంపరలో పవిత్ర దారును ఆ విగ్రహంలో తయారీకి వాడారన్న ఉద్దేశంతో వివాదాలు చెలరేగడం జరిగింది. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లోని దిగా ప్రాంతంలో. 2. హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ని ఎక్కడ ప్రారంభించారు? ముందుగా హైదరాబాద్ డిజాస్టర్ రీసెర్చ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైదరాబాద్ రీసెర్చ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పోలీస్ స్టేషన్ ని ఎక్కడ ప్రారంభించారు అంటే హైదరాబాద్లోని బుద్ధ భవన్ లో ప్రారంభించడం జరిగింది. మరి హైడ్రా పోలీస్ స్టేషన్ కమిషనర్ గా ఎవరున్నారు అంటే రంగనాథ్ గారు ఉండడం జరిగింది. మరి హైడ్రా పోలీస్ స్టేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే భూములు, భవనాలు మరియు ఆస్తుల ధ్వంసం, బోర్డుల తొలగింపుపై చర్యలు తీసుకుంటుంది. భూములు, భవనాలు, ఆస్తుల ధ్వంసం మరియు బోర్డుల తొలగింపుపై ఇది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ని హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో
ఏర్పాటు చేయడం జరిగింది. బుద్ధ భవన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. 8th, బేబీ కిట్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది అంటే బేబీ కిట్ పథకాన్ని ఇంతకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బేబీ కిట్ పథకాన్ని నిషేధించడం జరిగింది, లేదంటే తొలగించడం జరిగింది. మరలా ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బేబీ కిట్ పథకాన్ని మరలా పునరుద్ధరించడం జరిగింది. ఈ బేబీ కిట్ పథకాన్ని ఆర్టికల్ 15 క్లాస్ 3లో భాగంగా మనకి స్త్రీలకి పిల్లలకి సమానంగా ఏ పథకాన్ని కానీ ఇంకేదైనా పిల్లల కోసం కానీ స్త్రీల కోసం కానీ అందించినప్పుడు అది వ్యతిరేకంగా వివాదాస్పదంగా తీసుకోకూడదు అని చెప్పి ఆర్టికల్ 15 క్లాస్ 3లో మనం తెలుసుకున్నాం. మరి బేబీ కిట్ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఎన్ని వస్తువులతో దీన్ని ప్రారంభించింది అంటే 11 వస్తువులతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ ప్రభుత్వం? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. 9th, టోగోలో తొలి అధ్యక్షుడుగా ఎవరు నియమితులయ్యారు అంటే జిన్ లూసియన్ టోవే టోగోలో తొలి అధ్యక్షుడుగా నియమించడం జరిగింది. మరి టోగోలో తొలి అధ్యక్షుడు అంటే ఇంతకు ముందు అధ్యక్షులు లేరు అని కాదు, అంటే దీనికి టోగోకి సంబంధించి కొన్ని రీఫార్మ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆ రీఫార్మ్స్ ఆధారంగా అధ్యక్షుడుగా నియమితులైన మొదటి అధ్యక్షుడు అని చెప్పొచ్చు. ఈ రీఫార్మ్స్ ని అనుసరించి అయ్యారు అని చెప్పుకోవచ్చు. మరి ఎవరు అధ్యక్షుడుగా నియమితులయ్యారు అంటే జిన్ లూసియన్ టోవే అధ్యక్షుడుగా నియమించడం జరిగింది. ఆఫ్రికా ఖండంలోని టోగో దేశానికి తొలి అధ్యక్షుడు జిన్ లూసియన్ టోవే. 10th, టెస్ట్ క్రికెట్ కి రోహిత్ శర్మ అధికారికంగా ఎప్పుడు వీడ్కోలు పలికారు అంటే May 7, 2025 అధికారికంగా వీడ్కోలు పలకడం జరిగింది. T20 మరియు IPL వంటి టెస్ట్ క్రికెట్లకి ఈయన అధికారికంగా వీడ్కోలు పలకడం జరిగింది. కానీ వన్డే క్రికెట్ మ్యాచెస్ మాత్రం ఆడుతాను అని చెప్పి వివరించడం జరిగింది. 2027 ICC మ్యాచ్కి ఈయన వన్డే క్రికెట్ మ్యాచ్కి తిరిగి ఆడబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. రీసెంట్ గా టెస్ట్ క్రికెట్ కి మాత్రం అధికారికంగా May 7, 2025 అధికారికంగా వీడ్కోలు పలికారు అని చెప్పొచ్చు. ఆయన క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.